సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న నయనతారకు కేవలం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనే కాదు, బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాలీవుడ్‌లో తిరుగులేని క్రేజీ బ్యూటీగా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్ అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత ఈ హీరోయిన్ క్రేజ్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. కాలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ హీరోయిన్ పెళ్లికి ముందు శంభు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపి హాట్ టాపిక్గా మారారు. వివాహం తర్వాత కూడా ఈమె జీవితంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారు. విమర్శలను చూసింది. సరోగసి ద్వారా పిల్లల్ని కనడంపై పెద్ద దుమారమే రేగింది. తర్వాత కాలీవుడ్ హీరో ధనుష్తోనూ ఆమె వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్కు సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినా సరే ఒక హీరోతో మాత్రం తను నటించనని తెగేసి చెప్తుందట నయనతార. ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్గా మారుతుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు, శరవణన్. తెలుగు, తమిళ్, కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ క్రేజీ హీరోకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. శరవణన్ హీరోగా ది లెజెండ్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముదుగమ్మ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా మెరిసింది. అయితే మొదట ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా భావించారు. నయనతారను అప్రోచ్ అయ్యి స్టోరీ వినిపించగా శరవణన్ పక్కన హీరోయిన్ గా నేను నటించాలా, 100 కోట్లు ఇచ్చినా అది జరగదు అంటూ తెగేసి చెప్పిందట. ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. దీనిపై ఇప్పటి వరకు అటు నయన్ గాని ఇటు శరవణన్ గాని ఎవరూ రియాక్ట్ కాలేదు. ఇక ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ ను మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే నయన్ ఆ సినిమాలో నటించకుండా మంచి పని చేసింది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.